ట్రైన్ లో అమ్మాయి సిగరెట్ తాగితే కనుక వీడియో తీసి వైరల్ చేస్తాం, తీసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కనుక వీడియో తీసి వైరల్ చేస్తాం. అలాగే బాత్రూమ్ లో ఎవడైనా కానీ పాన్ పరక్కులు తిని ఊస్తే కనుక వైరల్ చేస్తాం. కానీ ఇటువంటి ఆలోచించదగ్గ వీడియోల్ని ఎవడు వైరల్ చేయడు, ఎవరికి సంబంధం లేదన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే కనుక ఇవి ఒక సామాన్యుడికి సంబంధించిన వీడియో. ఎందుకంటే కనుక ప్రపంచంలో ప్రతి సామాన్యుడికి ఇంకో సామాన్యుడు లోకువ. నేను క్లియర్ గా అడుగుతున్నాను గవర్నమెంట్ ని, ఒక కూలి పని చేసుకుని బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి, మన ఆంధ్ర జనం చెన్నైకి, హైదరాబాద్ కి ట్రావెల్ చేయడానికి ఒక కూలి పని చేసుకుని ఓడు ఎవరికైనా కానీ ట్రైన్ లో కూర్చుని ఫెసిలిటీ ఉందా? నాకు అర్థం కావట్లేదు. వందే భారత్ అంటున్నాము, ఏసీ ట్రైన్లు అంటున్నాము, ఎక్స్ప్రెస్ అంటున్నాము, ఏసీ బోగులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము, స్లీపర్ క్లాసులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆర్డినరీ క్లాసులు ఎవడైనా పెంచుకుంటూ వెళ్తున్నాడా? ముందో భోగి వెనకాలో భోగి, 2 భోగిలు పెట్టి ఒక 1000 మందిని కూర్చోమంటే ఎట్లా కూర్చుంటారు? జనాలకి ఖాళీ లేక ఒకడి మీద ఒకడు కూర్చుని బాత్రూమ్ లో పడుకుంటే కనుక మన ఆడబొడుచులు ఆ బాత్రూమ్ కి వెళ్ళలేక వాడు డోర్ ఓపెన్ చేయకపోతే కనుక కొట్టి 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 వాళ్ళ కొడిపోతే ఎవడు పట్టించుకుంటున్నా? నాకు అర్థం అవుతుందా? ఎవరికైనా అర్థమవుతుందా? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి ఏసీ బోగులకేనా మన డెవలప్మెంట్ అంటే? లేకపోతే కనుక వందే భారత్ ఎక్స్ప్రెస్ లేనా మన డెవలప్మెంట్ అంటే? ఏ సామాన్య భోగిలు పెంచరా మీరు? నాకు అర్థం కావట్లా. లింగు 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 అంటే గనక ముందు ఒక భోగి వెనకాల ఒక భోగి. పాపం కూలి పని చేసుకునే వాళ్ళు, పేదవాళ్ళు ఎంత మంది కష్టపడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల బాత్రూమ్ కి వెళ్ళాలంటే ఎంత కష్టపడుతుందో తెలుసా? ట్రైన్ చుట్టూ బాత్రూమ్ కి ముందు వెనక కూర్చుంటే గనక అమ్మాయి ఫ్రీగా ఎక్కడ వెళ్ళగలదు బాత్రూమ్ కి? ఈ బేవర్స్ ఎదవలు బాత్రూమ్ లోకి వెళ్లి సిగరెట్లు కాల్చి పానబరుకులు ఊస్తే ఆడపిల్లకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఈ పేదింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి ఎక్కడ ట్రావెల్ చేయగలదు? ఏమనంటే గనక వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటున్నాము, ఏసీ భోగిలు అంటున్నాము, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము, మన లాభాల్ని ఆర్జిస్తున్నాం. కానీ సామాన్యుడికి ఎక్కడయ్యా మనకి సామాన్యుడికి న్యాయం జరుగుతుంది? దీని గురించి ఎవరైనా ఆలోచించి వాడు రిజర్వేషన్ చేసుకోకపోయినా పర్లేదు, వాడు పడుకుంటే సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సామాన్య న్యాయం, సామాజిక న్యాయం ఇవన్నీ 2 ఉంటాయి కదా. ఈ రెండాటి న్యాయంలో వాడు కూర్చుంటే ప్లేస్ ఉండాలి కదా. ఒకడు బాత్రూమ్ లో పడుకుంటాడు, బాత్రూమ్ జనాలు పడుకుంటారు. పాపం ఎక్కడో ఒకళ్ళు, ఎంతో మంది హాస్పిటల్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి వస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంటది. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఆల్రెడీ పేషెంట్లు, కానీ వాళ్ళకి బెడ్ అంటూ ఉండదు. లేడీస్ కంపార్ట్మెంట్ లో కూడా జెంట్స్ దూరి వీటికి రూల్స్ అంటూ ఏమీ లేదు. ఒక ఆడబొడుచుని ఎవరన్నా పట్టించుకుంటున్నారా? పేదింటి ఆడబొడుచుకి విలువ లేదా? మర్యాద లేదా? పేదింటి ఆడబిడ్డకి మర్యాద లేదా? నాకు అర్థం చేసుకోండి. దీన్ని దయచేసి అట్లీస్ట్ ఎదరో 3 రైళ్లు, అట్లీస్ట్ ఎదరో 3 భోగిలు, వెనకలో 3 భోగిలు, 6 భోగిలు పెట్టండి. ఎస్టోలు S16 దాకా జనరల్ భోగిస్ పెడుతున్నారు కదా, రిజర్వేషన్ భోగిస్. మరి అలాంటప్పుడు సాధారణమైన భోగిలు, నాన్ రిజర్వ్డ్ భోగిలు ఎందుకు పెంచారు? ముందు ఒక భోగి వెనకాల ఒక భోగి పెట్టి 2000 మందిని కూర్చోమంటే ఎక్కడ కూర్చుంటారు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ప్రమాదం ఏదైనా అయితే కనుక ముందు చచ్చిపోయింది వీళ్ళే ఎక్కువ మంది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, అట్లాగే పూర్ పీపుల్ ఎక్కువ చచ్చిపోతున్నారు. దీని గురించి ప్రభుత్వం క్లియర్ గా ఆలోచించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టే కనుక ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ కి వెళ్ళేదాకా షేర్ చేయండి. జై భారత్.